సో మరి ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం మానవ అభివృద్ధి సూచిక. దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. రీసెంట్గా 2021 సంవత్సరానికి గాను యుఎన్డిపి మన మానవ అభివృద్ధి సూచికను రిలీజ్ చేయడం జరిగింది. బట్ గత సంవత్సరం ర్యాంక్తో పోలిస్తే భారతదేశం ఒక ర్యాంక్ అనేటువంటిది ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరి దానికి గల కారణాలు ఏంటి, అసలు అభివృద్ధి అంటే ఏమిటి, అదేవిధంగా మానవ అభివృద్ధి సూచికను కొలవడానికి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి తీసుకున్నటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి హెచ్డిఏ ర్యాంక్తో సహా. సో మరి ఇది గ్రూప్ 1 ఉద్యోగానికైనా గ్రూప్ 2కైనా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రశ్నలు అనేటువంటివి రాకుండా ఎప్పుడు కూడా పేపర్ అయితే లేదు. ఖచ్చితంగా 2-3 ప్రశ్నలు మనకు ఇక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది 1 అవర్ క్లాస్. ఈ క్లాస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే మీరు సాధించగలుగుతారు. సో మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మానవ అభివృద్ధి సూచిక అని అంటాం. అసలు అభివృద్ధి అనేటువంటి దాన్ని దేన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తారు అని చూసుకున్నట్లయితే ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా, ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి అంశాలు మనకి ఇంతకుముందు మనకు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే తలసరి ఆదాయం ఉందో, జాతీయ ఆదాయాన్ని దేశం యొక్క పాపులేషన్తో భాగిస్తే వచ్చేటువంటి తలసరి ఆదాయం ఉందో, ఆ తలసరి ఆదాయ ప్రాతిపాదికన మనకు ప్రపంచ బ్యాంక్ దేశం అభివృద్ధి అనేటువంటిది ఒక దేశం యొక్క అభివృద్ధిని డిసైడ్ చేసి ఆ అభివృద్ధికి పరంగా ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగేది. కానీ ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే కాదు, అభివృద్ధి అంటే కేవలం మనీ రిలేటెడ్ అంశాలే కాదు అని ప్రముఖ ఆర్థికవేత్తలు మరొక సూచికనైతే నిర్ణయించడం జరిగింది. ఆ సూచికే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ఇక్కడ అసలు అభివృద్ధి అనేటువంటిది ఏమిటి అని చూసుకుంటే దేన్ని అభివృద్ధిగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అని చూసుకున్నట్లయితే చాలామంది వెల్త్ ఏదైతే సంపద ఉందో, ఈ సంపద ఎవరి దగ్గర అయితే అధికంగా ఉంటుందో దాన్ని అభివృద్ధిగా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ దీన్ని బేస్ చేసుకునే మనం ప్రపంచ బ్యాంకు అభివృద్ధిని డిసైడ్ చేస్తూ మనకి ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలామంది ఆర్థికవేత్తలు ఏమని చెప్పారంటే అభివృద్ధి అంటే కేవలం ఆ వెల్త్ మాత్రమే కాదు. ఒక దేశంలో బాగా ధనం ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆ దేశంలో ప్రజలు అనారోగ్యంతో ఉంటే, ఆ ప్రజలు ఆరోగ్యంగా లేకపోతే, ఆ ప్రజల యొక్క జీవితకాలం తక్కువగా ఉంటే దాన్ని అభివృద్ధిగా కన్సిడర్ చేయలేము. కాబట్టి ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు. కాబట్టి హెల్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది అది కాదు, ఎడ్యుకేషన్ ఉంటే, అంటే ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్ అనేటువంటిది లేకపోతే, విద్య అనేటువంటిది లేకపోతే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి విద్య ఏదైతే ఏ దేశంలో అయితే విద్య బాగా ఉందో ఆటోమేటిక్గా మానవ వనరుల యొక్క నాణ్యత పెరుగుతుంది. మానవ వనరుల నాణ్యత పెరిగితే అది అభివృద్ధి సూచిగా ఉంటుంది. కాబట్టి విద్య అనేటువంటి దాన్ని అభివృద్ధిగా కన్సిడర్ చేయాలని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. సో మరికొంతమంది హ్యాపీనెస్ అనేటువంటిది ఉండాలి, అంటే బతికినంతకాలం ఆనందంగా బతకాలని హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి మరికొంతమంది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. సో మరి ఈ అభిప్రాయాలను బేస్ చేసుకుని మనం ఒక కొత్త ఇండెక్స్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. 1990 నుండి కూడా యుఎన్డిపి ఈ ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనకి ఈ యొక్క అంశాలను బేస్ చేసుకుని ఇచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనకి ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని, అంటే ఓన్లీ ఇన్కమ్ని బేస్ చేసుకుని భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు మనం అనేక క్వశ్చన్స్ అయితే రేస్ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం యొక్క పాపులేషన్ అనేటువంటిది దాదాపుగా 130 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి మన ఉన్న సంపదను ఎక్కువ మంది పాపులేషన్తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఖచ్చితంగా చిన్నగా ఉంటుంది. కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. అదేవిధంగా మనకి కేవలం మనీనే క్రైటీరియాగా తీసుకోవడం కూడా సరైనటువంటి అంశం కాదు. మరొక అంశాన్ని తీసుకోవాలి ఈ మనకి అభివృద్ధిని ఇండికేట్ చేయడానికని భారత ఆర్థికవేత్తలు కూడా ఆనాడు వాదించడం జరిగింది. అంటే ఇప్పుడు మనీ అనేటువంటి దాన్ని ఒక చిన్న అంశంగా ఇంక్లూడ్ చేస్తూ మిగిలినటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం ఒక దేశ అభివృద్ధిని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి భావన ఎప్పటి నుంచి వచ్చింది, ఏ ఆర్థికవేత్త తీసుకొచ్చాడు, అదేవిధంగా ఇందులో ఉండేటువంటి అంశాలు ఏమిటి, ప్రస్తుతం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చూస్తే అభివృద్ధి అనేటువంటి దాన్ని మనం ఒక బహుముఖ కోణంగా తీసుకోవాలి. అంటే ఏకముఖంగా ఏదో సంపదో, లేదో ఒక హ్యాపీనెస్, లేదంటే మనకి చదువు, ఇట్లాంటి వాటిని కాకుండా ఒక బహుముఖ కోణంగా అన్ని అంశాలను కలగలిపి మనకి ఇచ్చేటువంటి ర్యాంకే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి ఇవ్వాలి, ప్రజల యొక్క భౌతిక ప్రమాణ సూచిక, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, జీవన ప్రమాణ సూచిక ఏముంది అనేటువంటి అంశాలు, మానవ అభివృద్ధి, ఎడ్యుకేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇట్లాంటి అంశాలన్నిటినీ కలిపి
అన్నిటినీ కలిపి తీసేటువంటి ర్యాంకింగే ఈ మానవ అభివృద్ధి సూచిక. మరి ఈ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి అంశాన్ని, హెచ్డిఐ అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిగా రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? మొట్టమొదటిగా హెచ్డిఐని రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే మహబూబ్ ఉల్ హక్ అండి. మహబూబ్ ఉల్ హక్ ఎవరైనా, ఏ దేశానికి చెందినవారు అంటే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. మహబూబ్ ఉల్ హక్ ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్థికవేత్త. పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అభివృద్ధిని కొలవడానికి కొలమానంగా ఈ హెచ్డిఐ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్త. దీనికి తోడ్పాటు అందించినటువంటి వారు ఎవరంటే ప్రముఖ ఎన్ఆర్ఐ భారత ఆర్థికవేత్త అయినటువంటి అమర్త్య కుమార్ సేన్, ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఎవరైతే 1998లో భారతదేశం తరపున ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినారో, ఆయన ఈ యొక్క మహబూబ్ ఉల్ హక్ చెప్పినటువంటి దాన్ని అంగీకరించి ఆయన తోడ్పాటు కూడా దీనికి అందించడం జరిగింది. ఈయన ఏం చెప్పారంటే వ్యక్తి జీవన ప్రమాణాలను అత్యున్నత స్థాయికి పెంచడం, వ్యక్తి యొక్క జీవన ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని అత్యున్నత స్థాయికి పెంచడమే మానవ అభివృద్ధి సూచిక అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి మన ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్తో పాటుగా ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ఇది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే కేవలం పర్ క్యాపిటా ఇన్కమ్, ఆదాయమును బట్టి అభివృద్ధిని కాదు, మిగిలిన అంశాలు వ్యక్తి యొక్క అభివృద్ధిని బేస్ చేసుకుని మనం అభివృద్ధిని డిసైడ్ చేయాలి, డెవలప్మెంట్ని మెజర్ చేయాలని మిగిలిన ఆర్థికవేత్తలు కూడా యాక్సెప్ట్ చేయడంతో యుఎన్డిపి ఐక్యరాజ్య సమితిలో ఒక అంతర్భాగంగా ఉండేటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 1965లో మరి యుఎన్డిపి ఎప్పుడు ఏర్పడింది అండి? 1965లో యుఎన్డిపి ఎందులో భాగంగా, ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఏర్పడడం జరిగింది. దీనికి ఎవరు ఉంటారు అంటే యుఎన్డిపికి ఒక అడ్మినిస్ట్రేటర్, అంటే ఎలాగైతే చైర్మన్, కొన్ని సంస్థలకు చైర్మన్ ఎలా అయితే ఉంటారో, కొన్ని సంస్థలకు అధ్యక్షులు ఎలా అయితే ఉంటారో, ఆ విధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. యుఎన్డిపికి అడ్మినిస్ట్రేటర్. ప్రస్తుత యుఎన్డిపి అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ క్యూ అని పెట్టుకోండి. ప్రస్తుత యుఎన్డిపి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే అచిమ్ స్టెయినర్. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు. జర్మనీ దేశానికి చెందినటువంటి అచిమ్ స్టెయినర్ అనేటువంటి ఆయన మనకి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్గా యుఎన్డిపికి ఉన్నారు. 1990 నుండి కూడా 1990 నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యుఎన్డిపి హెచ్డిఐ బేస్ మీద ర్యాంకింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హెచ్డిఐ బేస్ మీద ర్యాంకింగ్స్, ఏ దేశం అభివృద్ధి చెందింది అనేటువంటి విధంగా మనకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వార్షిక నివేదికను యుఎన్డిపి అనేటువంటిది ప్రచురించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. అంటే ఎందుకు హెచ్డిఐని తీసుకొచ్చాము, పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుకు వద్దన్నాము అంటే అభివృద్ధి అనేటువంటి భావనలో కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని మనం కన్సిడర్ చేసాము, హ్యాపీనెస్ని కన్సిడర్ చేసాము. ఇక దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియాగా మనం తీసుకున్నాం. కాబట్టి ఈ అన్నిటినీ ఇంక్లూడ్ చేసి అభివృద్ధిని మనం డిసైడ్ చేయాలి తప్ప కేవలం డబ్బు మాత్రమే కాదు అనేటువంటి ఉద్దేశంతో మహబూబ్ ఉల్ హక్ ఎవరైతే ఉన్నారో మన ప్రముఖ పాకిస్తానీ ఆర్థికవేత్త, ఆయన యాక్సెప్ట్ చేయడంతో దానికి మిగిలిన ఆర్థికవేత్తలు మనకు సహకారం అందించడంతో ఈ భావన అనేటువంటిది బయటకు వచ్చి, సో దీన్ని బేస్ చేసుకుని 90 నుంచి ప్రతి సంవత్సరం మనకి రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. భారత ఆర్థికవేత్తలు చాలామంది ఏం వాదించారంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బట్ మాకు పాపులేషన్ ఉండడం వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గుతుంది, డబ్బును పక్కన పెట్టేస్తే మిగిలిన అంశాలు ఏవైతే ఉంటాయో అన్ని అంశాల్లో మేము పెద్ద తోపులం కాబట్టి మిగిలిన అంశాలను మీరు క్రైటీరియా చేయండి, మేము నెంబర్ 1 కంట్రీగా ఉంటామని చెప్పేసి ఆ రోజుల్లో ఆర్గ్యూ చేశారు. సో మనం కోరుకున్నదే వచ్చింది. బియాండ్ దట్ మనీకి వన్ ఆఫ్ ద స్మాల్ క్రైటీరియా, బట్ రిమైనింగ్ మనీతో సంబంధం లేని మిగిలిన క్రైటీరియాస్ని తీసుకొచ్చి హెచ్డిఐని మనం ర్యాంకింగ్ చేస్తుంటే మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి ర్యాంక్ భారతదేశానికి వస్తుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మరి వీటిలో ఏవి క్రైటీరియాస్గా తీసుకుంటారంటే ముఖ్యంగా 6 అంశాలు ఉంటాయండి. హెచ్డిఐ క్యాల్కులేట్ చేయడానికి యుఎన్డిపి ఎన్ని అంశాలను తీసుకుంది అనేటువంటిది మనకి 6 అంశాలు. ఇక్కడ మనం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏది క్రైటీరియా అనేది సరిపోతుంది మనకి. అంతేగాని మొదట్లో ఏముండేది, తర్వాత ఏ విధంగా మాడిఫై అయింది అన్నీ కూడా మనకి అవసరం లేదు. కాబట్టి మనం ఇది సింప్లిఫై చేసుకునే చెప్పుకోవడం జరుగుతుంది. మనకి హెచ్డిఐఆర్లో చూసుకుంటే 6 కొలమాన సూచికలు అయితే ఉన్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1990 వరకు, తర్వాత జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే లింగ సంబంధమైనటువంటి అభివృద్ధి సూచిక, అదేవిధంగా జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ మహిళా సాధికారిత, దీంతో పాటుగా హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 అనేటువంటి 2 అంశాలు,
దీంతో పాటుగా నెక్స్ట్ చూసినట్లయితే టెక్నాలజీ అచీవ్మెంట్ ఇండెక్స్ అనేటువంటి అంశాలు 6 అంశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ మనం చూసుకుంటే మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి, దాంట్లో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే సెక్స్ రేషియో అనేటువంటిది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా. నెగిటివ్ సెక్స్ రేషియో ఉంటే అది అభివృద్ధికి ఆటంకంగా చెప్పుకోవచ్చు. అంటే మహిళలు పాపులేషన్ తక్కువగా ఉంటే అది, ఎక్కువగా ఉంటే అభివృద్ధికి ఒక సూచిక. దాంతోపాటుగా నెక్స్ట్ జెండర్ ఎంపవర్మెంట్, మహిళలు ఎంతమంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం క్రైటీరియాగా తీసుకుంటాము. ఇక పేదరిక సూచి 1, పేదరిక సూచి 1 అంటే భారతదేశం లాంటి మనలాంటి దేశాల్లో పేదరికాన్ని మెజర్ చేసేటువంటి ఒక సూచి ఒకటి. పేదరిక సూచి 2 అంటే కంపారిజన్ బేస్ చేసుకుని అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికాన్ని మెజర్ చేసేటువంటి క్రైటీరియా అది 2. ఆ రెండింటిని మనం ఇక్కడ చేస్తాం. దాంతోపాటుగా టెక్నాలజీ అచీవ్మెంట్ ఇండెక్స్, ఏ రేంజ్లో టెక్నాలజీ, ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. చైనా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి గల కారణం టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకోవడమే. కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కూడా ఈ యొక్క ర్యాంకింగ్లో ఒక భాగంగా తీసుకున్నారనమాట. కాబట్టి ఎన్నిటినీ క్రైటీరియాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి అంశాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మరి మానవ అభివృద్ధి సూచికను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయంటే పాయింట్స్ ఆధారంగా, ఈ మానవ అభివృద్ధిని సూచికను కొలిచేటప్పుడు పాయింట్స్ ఆధారంగా బేస్ చేసుకుని ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటి అంశాలను క్రైటీరియాగా చూసుకుంటారు. ఈ మానవ అభివృద్ధి సూచికలో ఉండేటువంటి అంశాలు ఏమిటి అని చూసుకుంటే ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటి ఒక అంశం. అంటే ఒక మనిషి యావరేజ్గా ఒక దేశంలో ఎంతకాలం బతుకుతున్నాడు, ఎంతకాలం ఒక మనిషి యొక్క ఆయుర్దాయం అనేటువంటిది ఒక దేశంలో ఉంది అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకుని మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. అది పక్క దేశాలతో ఎలా ఉంది, మన దేశంలో ఉంది. మన దేశంలో యావరేజ్గా ఒక మనిషి ఎంతకాలం జీవించగలుగుతున్నాడు, జీవించడం అనేటువంటిది ఆరోగ్యపరమైనటువంటి అంశాలపై ప్రభుత్వం కల్పించేటువంటి వైద్య ఫెసిలిటీస్పై, దాంతోపాటుగా దొరికేటువంటి ఆహారంపై అన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఒక అభివృద్ధి సూచికగా చెప్పుకున్నాం. ఇక లిటరసీ రేట్ పరంగా చూసుకుంటే మహిళల్లో లిటరసీ రేట్ ఎంత ఉంది, మేల్లో ఎంత ఉంది, అదేవిధంగా యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ అంటే అటెండెన్స్ రేట్ ఎంత, అదేవిధంగా మీన్ అటెండెన్స్ రేట్ ఎంత, ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల కాలంలో ఎంతకాలం స్కూలింగ్ చేస్తున్నాడు, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అనేటువంటి అంశాలను కూడా ఇందులో ఒక క్రైటీరియాగా చదువు పరంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ అంశాలను తీసుకొని మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని UNDP రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిని పాయింట్స్ ఆధారంగా తీసుకుంటారు. పాయింట్స్ ఆధారంగా తీసుకొని దేశాలను మొత్తం మనకి 4 కేటగిరీస్గా పాయింట్స్ ఆధారంగా చేసుకొని, వచ్చినటువంటి పాయింట్ల ఆధారంగా తీసుకొని దేశాలను మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ లెస్ ఇన్కమ్ కంట్రీస్ అని ఏ విధంగా అయితే 4 దేశాలుగా మనం డివైడ్ చేసిందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 4 కేటగిరీస్గా డివైడ్ చేయబడుతుంది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేసేటువంటి మెజరర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాయింట్స్ రూపంలో మనకి క్యాల్కులేట్ చేస్తారు. అంటే ఇక్కడ చూసినట్లయితే 0.800 కంటే ఎక్కువ, 0.800 కంటే ఎక్కువ పాయింట్స్ కనుక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కనుక వచ్చినట్లయితే వాటిని అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. 0.799 నుండి 799 నుండి 700 పాయింట్స్ కనుక మానవ అభివృద్ధి సూచికలో కనుక సాధించినట్లయితే దాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అవి కూడా మంచివే, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక HDI ఉన్నటువంటి దేశాలుగా చెప్పుకుంటాం. ఇక 0.699 నుంచి 0.699 నుంచి 0.550 కనుక ఉంటే వీటిని మధ్యస్థ దేశాలు, అంటే తక్కువ అభివృద్ధి సాధిస్తున్నటువంటి మధ్యస్థ మిడిల్ దేశాలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి రీసెంట్గా మనకి పాయింట్స్ కూడా ఇచ్చారు, మరి దాన్ని బేస్ చేసుకొని మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేటువంటిది కూడా తెలుస్తుంది అనమాట. ఇక 0.550 కంటే కూడా చాలా తక్కువ ఉన్నాయనుకోండి మానవ అభివృద్ధి సూచికలో, అంతకంటే తక్కువ ఉన్నటువంటి దాన్ని అల్ప అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అంటే బాగా పూర్ కంట్రీస్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. భారతదేశంలో ఆర్థికవేత్తలు ఏమన్నారు స్టార్టింగ్లో, కేవలం మీరు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకునే లెక్క పెడుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు అన్నాం. కానీ ఆ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని భారతదేశం యొక్క అభివృద్ధిని మెజర్ చేసినప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోకి రాగలిగాం. కానీ బియాండ్ దట్ మనీ లేకుండా ఒక మనిషి యొక్క హ్యాపీనెస్, ప్రభుత్వం కల్పించేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఇట్లాంటి మౌలిక వసతులు, ఇట్లాంటి వాటిని కానీ క్యాలిక్యులేట్ చూస్తే మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 4th కేటగిరీలో ఉన్నాం అనమాట. 4th కేటగిరీలో ఉన్నాం. సో ఈ విధంగా పాయింట్స్ని ఆధారం చేసుకుని ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటి దాన్ని
బేస్ చేసుకొని మనకి యుఎన్డిపి యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని దేశాలను 4 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొదటి కేటగిరీలో మనకి నార్వే, స్వీడన్ లాంటి దేశాలు ఉంటే చివరి కేటగిరీలో ఆఫ్రికన్ దేశాలు, అత్యంత పేద దేశాలైనటువంటి ఆఫ్రికన్ దేశాలతో పాటు మన భారతదేశం ఉంది. ఇక్కడ మనం బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి ఈ శ్రీలంక కంటే కూడా మన ర్యాంక్ అనేటువంటిది అత్యంత వెనకబడి ఉండడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం అనమాట. సో ఈ విధంగా మనం ఈ లెక్క అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే సో మరి ఇక్కడ దేశాల యొక్క వీటిలో మనకి దేశాల తలసరి ఆదాయం అమెరికన్ డాలర్ల వద్ద అంటే ఇక్కడ వీటితో పాటుగా ఏ అంశాలను మళ్ళీ కూలంకషంగా చెక్ చేస్తారు అని చూసుకున్నప్పుడు ఇక్కడ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండి. ఈ మానవ అభివృద్ధి సూచికలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటని చూస్తే డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి ఎంత ఉంటుంది. ఎక్కువ కొనుగోలు శక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే జీవన ప్రమాణ సూచి అనేటువంటిది అధికంగా ఉంటుంది. మన యొక్క పర్చేసింగ్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అమెరికన్ డాలర్లతో కంపేర్ చేసి ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక వ్యక్తి దేశంలో యొక్క పర్చేసింగ్ పవర్ అనేటువంటిది ఎంతగా ఉంది అనేటువంటిది ఆధారంగా చేసుకొని మనకి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కొనుగోలు శక్తి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. దాంతోపాటుగా జీవన ప్రమాణాలను పోల్చడం బేస్ చేసుకొని మనకి అంటే వీళ్ళు స్కూలింగ్ ఎంత ఉంది, హాస్పిటల్స్ ఎంత ఉన్నాయి, ఏ విధంగా ఆనందంగా బతుకుతున్నారు అనేటువంటి అంశాలను జీవన ప్రమాణం, ఫస్ట్ పర్చేసింగ్ పవర్, జీవన ప్రమాణాలు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రపంచ బ్యాంక్ నివేదిక అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు జీవన ప్రమాణాలు ఒక క్రైటీరియా. రెండో క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ క్రైటీరియా పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి, ఒక దేశంలో ఒక వ్యక్తికి ఎంత కొనుగోలు శక్తి ఉంది అనేటువంటిది అమెరికన్ డాలర్స్ దగ్గర లెక్క పెట్టి ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఒక అంశం. అది కాకుండా నెక్స్ట్ పర్చేసింగ్ పవర్తో పాటు జీవన ప్రమాణం అంటే ఆ దేశం యొక్క వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం అందించేటువంటి ఫెసిలిటీ ద్వారా ఆరోగ్యపరంగా కానీ లేదంటే హెల్త్ పరంగా కానీ లేదంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ వాట్ ఎవర్ మేబీ ఏ విధంగా ఉన్నటువంటిది మరొకటి. ఇక తలసరి ఆదాయం అంటే ప్రపంచ బ్యాంక్ తలసరి ఆదాయం రిపోర్టుతో ప్రతిసారి ఇస్తుంది మనకి. అలాగా అక్కడ తలసరి ఆదాయం ఒకటే క్రైటీరియా, బట్ ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తలసరి ఆదాయం కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియాగా దాన్ని పూర్తిగా వదిలేకుండా దాన్ని కూడా తీసుకొచ్చి తలసరి ఆదాయాన్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. తలసరి ఆదాయం. ఇక సగటు ఆయుర్దాయం అంటే ఒక మనిషి జీవితకాలం ఎంత, ఒక మనిషి ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఒక మనిషి ఎక్కువ కాలం జీవిస్తున్నాడు యావరేజ్గా. అంటే మీనింగ్ ఏంటి, ఆ దేశంలో సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ ఉందని, ఆ దేశంలో మంచి ఆహారం దొరుకుతుందని, ఎన్విరాన్మెంట్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ అక్కడ ఉందని, దాంతోపాటుగా ప్రభుత్వం అందించేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ పరమైనటువంటి ఫెసిలిటీస్ కానీ అక్కడ అద్భుతంగా ఉన్నాయని, కాబట్టి ఒక వ్యక్తి ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ ఒక క్రైటీరియాగా తీసుకున్నాం. దీంతో పాటుగా అక్షరాస్యత అనేటువంటిది, లిటరసీ అనేటువంటిది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఒక దేశం యొక్క అభివృద్ధిని సూచించడంలో. మరి ఇక్కడ చూసినట్లయితే అక్షరాస్యతను ఏ విధంగా లెక్కిస్తారు అని చూసుకుంటే 14 సంవత్సరాల వయసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో 14 సంవత్సరాల వయసు వారు ఎవరైతే ఉన్నారో 7 నుంచి 14 సంవత్సరాల వయసు వారు 7 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళు ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు పాఠశాలల్లో, 7 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఎంతమంది పాఠశాలలో ఎన్రోల్ అవుతున్నారు అనేటువంటిది వన్ ఆఫ్ ద క్రైటీరియాగా తీసుకుంటాము. ఇక దాంతోపాటుగా వయోజన అక్షరాస్యత అంటే 14 సంవత్సరాలు దాటిపోయినటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అక్షరాస్యత ఎంత ఉంది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఎన్రోలింగ్, యావరేజ్ స్కూలింగ్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటి 3 అంశాలు కూడా ఒక దేశంలో ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ పర్చేసింగ్ పవర్ ఒక క్రైటీరియా అండి, అభివృద్ధి సూచి, జీవన ప్రమాణ సూచి అనేటువంటిది మరొక క్రైటీరియా అభివృద్ధిలో. దాంతోపాటుగా మూడోది చూసుకున్నట్లయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది కూడా ఒక క్రైటీరియాగా తీసుకుంటాము. దాంతోపాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఒక మనిషి యావరేజ్గా ఎంతకాలం జీవిస్తున్నాడు అనేటువంటిది జీవన ప్రమాణం అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకటి తీసుకుంటాము. ఇక అక్షరాస్యత అనేటువంటిది, లిటరసీ రేట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ లిటరసీ రేట్లో ఏ అంశాలు ఉన్నాయి, లిటరసీలో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అంటే 14 సంవత్సరాల వరకు ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా అతను స్కూల్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ చదువుకున్నాడు, వయోజనులు అడల్ట్స్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఎంత ఉంది, ఆడవాళ్ళ లిటరసీ రేట్ ఎంత ఉంది అనేటువంటి అంశాలను కూడా మనం ఈ యొక్క మానవ అభివృద్ధి సూచికలో పాటుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
మరి ఈ హెచ్డిఐలో ఏమేమి ఉంటాయని చూసుకున్నప్పుడు హెచ్డిఐలో ఒక యావరేజ్ స్కూలింగ్ ఇయర్, యావరేజ్గా ఎంతకాలం స్కూలింగ్ అనేటువంటిది నడిచింది, అదేవిధంగా ఒక వ్యక్తి సగటు ఆయుర్దాయం ఎంత, ఒక దేశంలో మౌలిక వసతులు ఎంత ఉన్నాయి, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి అంశాలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటుగా ఈ అంశాలన్నిటినీ భౌతిక జీవన ప్రమాణ సూచి, పర్చేసింగ్ పవర్ ఎంత కొనుగోలు చేస్తున్నాడు, జెండర్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉంది, సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ రేట్ ఏ విధంగా ఉంది, జెండర్ పర్చేసింగ్ పవర్ ఏ విధంగా ఉంది, టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి విధానంలో వీళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అన్ని అంశాలలో అభివృద్ధి సాధిస్తేనే నిజమైన అభివృద్ధి అని హెచ్డిఐలో మనకి మహబూబుల్ హక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వడం జరిగింది. కొన్ని అంశాలు ఆయన ఇచ్చిన తర్వాత యాడ్ చేయడం జరిగింది, అది వేరే విషయం. అంటే ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం అంటే నేషనల్ ఇన్కమ్ని పెంచుకుంటూ పోతూ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుకుంటూ పోతూ, ఇన్కమ్ని పెంచుకుంటూ పోతూ, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన, ఇన్కమ్ని పెంచుకుంటూ పోతూ ధనం పెరిగిపోతూ ఉంది. బట్ ఎవరైతే అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, అక్కడ ఆడవారికి స్వతంత్రం లేదు, లేదా ఇన్కమ్ బాగా పెరుగుతుంది, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోదు, అక్కడ చాలా తక్కువ కాలమే బతుకుతారు అన్నప్పుడు అది నిజమైన అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే డబ్బు కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. అందుకని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెట్టండి, దానితో పాటుగా లిటరసీ రేటు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మెడికల్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అదేవిధంగా లిటరసీ రేట్, యావరేజ్ ఆఫ్ స్కూలింగ్, టెక్నాలజీ, ఈ అన్ని అంశాలను కలిపి మనం హెచ్డిఐ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ హెచ్డిఐ అన్నింటినీ బేస్ చేసుకొని పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశమా, వెనకబడినటువంటి దేశమా, పూర్ కంట్రీయా, మిడిల్ కంట్రీయా అన్నీ కూడా మనకి యుఎన్డిపి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుందన్నమాట. సో మరి దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ ప్రస్తుతం 2021కి సంబంధించి యుఎన్డిపి రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి 2021కి సంబంధించి యుఎన్డిపి ఇచ్చినటువంటి రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది ఏ విధంగా ఉంది చూసుకుంటే మన ర్యాంక్ ప్రస్తుతం 132 ర్యాంక్ ఉంది. ఎన్ని దేశాలను మనకి క్యాలిక్యులేట్ చేస్తారండి ఇక్కడ యుఎన్డిపి అని చూసుకుంటే 191 దేశాలు. అంటే ఐక్యరాజ్య సమితిలో నమోదైనటువంటి దేశాలు 193 అయినప్పటికీ కొరియా లాంటి కంట్రీస్ని ఇందులో క్యాలిక్యులేట్ చేయరు కాబట్టి 191 దేశాలని మనం తీసుకోవడం జరిగింది. 191 దేశాలు ర్యాంకింగ్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే ప్రస్తుతం 132వ ర్యాంక్. గత సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ చూసుకున్నప్పుడు 131వ ర్యాంక్ ఉందండి. గత సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ 131వ ర్యాంక్ ఉంది హెచ్డిఐలో. అంటే 190 దేశాల్లో చివరి నుంచి మనం 60వ స్థానంలో ఉన్నామంటే ప్రపంచంలో అతిపెద్ద 5వ ఎకానమీగా రీసెంట్గా మనం నిలవడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ భారతదేశమే. ఇట్లాంటి ఇన్ని ఉన్నప్పటికీ భారతదేశం మానవ అభివృద్ధి సూచిక, అంటే మానవుల అభివృద్ధి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ, డబ్బు పక్కన పెట్టేయండి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా, ఎడ్యుకేషన్ ఉందా, అతను జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉందా, స్వతంత్రంగా బతుకుతున్నాడా, ఆరోగ్యంగా బతుకుతున్నాడు, ఇట్లాంటి అంశాలను క్రైటీరియాగా తీసుకున్నప్పుడు భారతదేశం యొక్క ర్యాంకింగ్ చూసుకున్నప్పుడు మన ర్యాంకింగ్ 132కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ప్రపంచంలో అత్యంత బాధగా బతుకుతున్న వాళ్ళు, మానవులు అంటే మనం అభివృద్ధి చెందకుండా ఉన్నటువంటి దేశాల్లో మనం 132వ ర్యాంకులో మనం ఉండడం అనేటువంటిది ఒక బాధపడాల్సినటువంటి విషయం. ఇదే ర్యాంక్ అనేటువంటిది మనకి కంటిన్యూ అవుతుంది చాలా కాలం బట్టి. 133 తర్వాత 132 అయింది, తర్వాత 131 నుంచి మళ్ళీ 132, ఇట్లా ఇదే ర్యాంక్ అనేటువంటిది కొనసాగుతుంది తప్ప మానవ అభివృద్ధి సూచికలో మనం ఏమాత్రం కూడా చెప్పుకోదగ్గ గ్రోత్ అయితే సాధించట్లేదు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, లేదంటే పాకిస్తాన్ కానీ ఈ మానవ అభివృద్ధి సూచికలో మనకంటే ముందు అయితే ఉన్నాయి. సో మరి ఎందుకు ముందున్నాయి, భారతదేశం ఎందుకు వెనకబడి ఉందనేటువంటిది కూడా మనం ఈ క్లాస్లో చూడడం జరుగుతుంది. సో మరి 191 దేశాలకు యుఎన్డిపి రికార్డు, 191 దేశాలకి యుఎన్డిపి ఏదైతే ఉందో ఈ యుఎన్డిపి తీసినటువంటి ర్యాంకింగ్స్లో భారతదేశం 132వ ర్యాంకులోకి వెళ్ళింది, ఒక ర్యాంకు కోల్పోవడం జరిగింది. సో ఇది ఒక మనకి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచి యుఎన్డిపి హెచ్డిఐ రిపోర్ట్ ఇస్తుంది, ఎప్పుడు యుఎన్డిపి ఎస్టాబ్లిష్ చేయబడింది, ఎవరు యుఎన్డిపికి అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు, ఆయన ఏ దేశానికి చెందినవాడు, హెచ్డిఐ ర్యాంకింగ్ అనేటువంటి సిస్టమ్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, హెచ్డిఐని మెజర్ చేసినప్పుడు ఎన్ని అంశాలను మనం క్రైటీరియాగా తీసుకుంటాము, ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలుగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మరి భారతదేశం యొక్క పరిస్థితి, యుఎన్డిపికి సంబంధించి భారతదేశం యొక్క పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా ఉంది
అని చూస్తే మరి ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వాల్యూ ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ 0.0 మనకి పాయింట్స్ ఎంత అండి 0.633 ర్యాంక్ అయితే పాయింట్స్ అయితే మనకు వచ్చి అత్యంత వెనకబడినటువంటి దేశాల్లో మనం ఒక పార్ట్గా ఉన్నాం అన్నమాట. అంటే ఇక్కడ 0.633 అంటే వన్స్ అపాన్ ఎ టైం మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి పాయింట్స్ ఎంత ప్రీవియస్ 2020 రిపోర్ట్లో భారతదేశం యొక్క పాయింట్స్ ఎంత అంటే 0.645 మన ర్యాంక్ అయితే ఈ 2022కి వచ్చేటోటికి 2021 రిపోర్ట్కి వచ్చేటోటికి 0.633 అంటే మనం ఎన్ని పాయింట్లు కోల్పోయాం అంటే అప్రాక్సిమేట్గా 12 పాయింట్లు. ఎన్ని పాయింట్లు 0.02 పాయింట్స్ 0.12 పాయింట్స్ అనేటువంటివి మనం కోల్పోయి మనం ర్యాంక్ అనేటువంటిది ఒక ర్యాంక్ దిగజారిపోవడం జరిగింది. ఇక ఏ అంశాల్లో భారతదేశం దిగజారిపోయింది అని చూసుకున్నట్లయితే యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఇక్కడ మనకి యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది మనకి ఏ విధంగా తగ్గిపోయింది, అదేవిధంగా ఏ అంశాల్లో మనం వెనకబడి ఇన్ని పాయింట్స్ అనేటువంటి కోల్పోయామని చూసుకున్నట్లయితే అసలు ఎందుకు కోల్పోవలసి వచ్చింది అంటే మనమే కాదు అన్ని దేశాలు కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో కోవిడ్ అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ అయితే మనం ఫేస్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల భారతదేశము మనం ఈ పాయింట్స్ అయితే కోల్పోవడం జరిగింది. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో ఏంటంటే కోవిడ్ అనేటువంటిది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు మిగిలినటువంటి అన్ని దేశాలకు కూడా వచ్చింది. మిగిలినటువంటి అన్ని దేశాలకు వచ్చినప్పటికీ కూడా భారతదేశం మాత్రమే ఇక్కడ ఈ విధమైనటువంటి ర్యాంకింగ్స్లో అనేటువంటిది మనం దిగజారిపోయాం. సో మిగిలినటువంటి దేశాలు అదే విధమైనటువంటి ర్యాంకింగ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ నిలబెట్టుకుంటూ వచ్చాయన్నమాట. సో మరి ఏ అంశాలు పోయినాయి అంటే కోవిడ్కి ముందు మనకి 2020లో భారతదేశంలో యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఒక విద్యార్థి ఒక 14 అంటే ఒక 25 సంవత్సరాల లోపు దాదాపుగా 12.5 సంవత్సరాలు స్కూలింగ్ అనేటువంటిది అంటే అతని జీవితకాలంలో 12.5 సంవత్సరాలు స్కూలింగ్ అనేటువంటిది ఉండేది. కానీ ప్రస్తుతం మనకి ఇది ఎంతకు దిగజారిపోయింది అంటే ప్రస్తుతం 11.9 ఇయర్స్ మాత్రమే ఒక యావరేజ్ స్కూలింగ్ అనేటువంటిది భారతదేశంలో ఉంది. అంటే స్కూలింగ్ అనేటువంటిది పడిపోయింది అనమాట. ఇక దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇంకా ఏం పడిపోయింది అంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకుంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది ఒకప్పుడు మనకి ఎంత ఉండేది అంటే 69.7 ఇయర్స్ అండి 69.7 సంవత్సరాలు 69.7 ఇయర్స్ అనేటువంటిది మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండేది. ప్రస్తుతం ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది 67.2 సంవత్సరాలకు తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు 69 ఏళ్ళు అప్రాక్సిమేట్గా 70 ఏళ్ళు బతికినటువంటి భారతీయుడు ఒక భారతదేశ సగటు వ్యక్తి యొక్క ఆయుర్దాయం ప్రస్తుతం 2 సంవత్సరాలు ఇంచుమించుగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్ అనమాట. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయింది, యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది మనకి తగ్గిపోయింది. అదేవిధంగా వాట్స్ దట్ ద మెయిన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది ఎంతైతే ఉందో ఆ మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది ఒకప్పుడు మనకి 6.7 సంవత్సరాలు మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది 6.7 సంవత్సరాలు ఉండేది. ఈ మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ 6.7 సంవత్సరాల నుంచి ప్రస్తుతం 6.5 సంవత్సరాలు 6.7 సంవత్సరాల నుంచి 6.5 సంవత్సరాలకి తగ్గిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు ఒక కోవిడ్ ఇంపాక్ట్ వల్ల భారతదేశము కొన్ని అంశాల్లో అంటే ఏదైతే మానవ అభివృద్ధికి సూచికగా మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఆ అంశాల్లో గత రిపోర్ట్తో పోలిస్తే మనం కొన్ని పాయింట్స్ అనేటువంటి కోల్పోయాము. ఇక్కడ మీకు ఏమేమి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉందంటే భారతదేశంలో కోవిడ్ ఇంపాక్ట్ వల్ల కోల్పోయేటువంటి ఎన్ని పాయింట్స్ మనకి ఈ అంటే సగటు ఆయుర్దాయం అనేటువంటిది ఎంత తగ్గింది, యావరేజ్ ఇయర్ స్కూలింగ్ అనేటువంటిది ఎంత తగ్గింది, ఇక దాంతోపాటుగా నెక్స్ట్ మనకి యావరేజ్ ఇయర్ స్కూలింగ్తో పాటు మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటిది ఎంత తగ్గిపోయింది. ఈ తగ్గడం వల్ల భారతదేశంలో గత హెచ్డిఏ రిపోర్ట్తో పోలిస్తే 2021 రిపోర్ట్ 2022లో ఇచ్చినటువంటి 2021 రిపోర్ట్లో ఎన్ని పాయింట్లు భారతదేశం కోల్పోయింది, ఏ ర్యాంక్ వచ్చిందంటే ఎవడైనా రాస్తాడు, కానీ ఎన్ని పాయింట్లు కోల్పోవడం జరిగింది. ఇట్లాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ స్పెసిఫిక్ టాపిక్ నుంచి ప్రశ్నలు లేకుండా ఎప్పుడు కూడా మనకి పేపర్ అనేటువంటిది రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి యుఎన్డిపి ఈ ఇయర్ మనకి తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఈ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటి, అసలు థీమ్ అనేటువంటిది కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్ మీద మనకి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఉంది. అసలు యుఎన్డిపి తీసుకున్నటువంటి థీమ్ ఏమిటి, ఏ థీమ్ తీసుకుంది అంటే అన్సర్టైన్ టైమ్స్ అన్సెటిల్డ్ లైఫ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇక్కడ మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అన్సర్టైన్ టైమ్స్ విత్ అన్సర్టైన్ లైఫ్ అంటే ఏంటి? అన్సర్టైన్ టైం అంటే మనకి ఏదైతే మనకి కోవిడ్ అనేటువంటిది మనకి వచ్చిందో దానివల్ల ఒక అన్సర్టైన్ టైం ఉంది. ప్రపంచం అంతా కూడా ఆర్థిక పరంగా ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి.
సో ఈ అన్సర్టైన్ టైమ్స్లో అన్సర్టైన్ లైఫ్స్, అన్సెటిల్డ్ లైఫ్స్ అంటే చాలామంది జీవితాలన్నీ కూడా చిందరవందరైపోయాయి. అన్సెటిల్డ్ లైఫ్స్, అన్సర్టైన్ టైమ్స్, అన్సెటిల్డ్ లైఫ్స్తో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాము, మళ్ళీ ఎలా ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాము, ఎలా ఎకానమీని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము అనేటువంటి అంశాలతో మనకి ఈ థీమ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్సర్టైన్ టైమ్స్ విత్ అన్సెటిల్డ్ లైఫ్స్ అనేటువంటి థీమ్తో 2022 యొక్క HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ అనేటువంటి దాన్ని ఎవరు ఇచ్చారు అంటే మనకి UNDP రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది 132కి ఒక ర్యాంకు కోల్పోయి 132కి దిగజారిపోయింది. మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి ర్యాంకింగ్లో ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాం. UNDP ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో మరి భారతదేశం 132వ ర్యాంకుకి దిగజారింది అనుకున్నాం. మరి మొదటి ర్యాంకులో ఎవరున్నారు, తదుపరి ర్యాంకులో సెకండ్ ర్యాంకులో ఎవరున్నారు అనేటువంటిది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనకి మొదటి ప్లేస్లో ఒకప్పుడు నార్వే, బట్ ఇప్పుడు కొద్దిగా సెకండ్ ప్లేస్కి వచ్చిందండి. మొదటి ప్లేస్లో ఇప్పుడు ఉన్నటువంటి దేశం ఏంటి అంటే స్విట్జర్లాండ్. ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్, మొదటి ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ స్విట్జర్లాండ్ ఉంది. మరి ఈ స్విట్జర్లాండ్ యొక్క ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని చూసుకుంటే 0.962 పాయింట్స్తో మనకి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో. రెండో స్థానంకి వచ్చేటికి నార్వే 0.961, కేవలం 0.001 పాయింట్ తేడాతో నార్వే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక నార్వే తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేటికి ఐస్లాండ్. మనకి ఇక్కడ వరకు అవసరం అండి, 4th 5th 6th ఏం అవసరం లేదు. ఐస్లాండ్ అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉంది, 0.959 ర్యాంక్స్తో మనకి థర్డ్ ప్లేస్లో అనేటువంటిది ఉంది. సో ఇవి మొదటి 3 దేశాలు, మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు. మన దేశం యొక్క ర్యాంకింగ్ 132. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా చెప్పబడేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, USA ఏదైతే ఉందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA ఏదైతే ఉందో, ఈ USA యొక్క ర్యాంక్ ఎంత అంటే ప్రస్తుతం 21వ ర్యాంక్ ఉంది. దీనికి వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే 0.921 ర్యాంక్తో పాయింట్స్తో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 21వ స్థానంలో ఉంది, 0.921 పాయింట్స్తో. సో ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు. పెద్దగా అభివృద్ధి చెందకపోయినా సరే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ అనేటువంటివి ఇక్కడ. అంటే ఒక దేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ బాగుంది అంటే అర్థం ఏంటి అంటే అక్కడ డబ్బుతో పాటు ప్రజల ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి, ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్, లిటరసీ, ఎడ్యుకేషన్, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ సమృద్ధిగా అందుతున్నాయి. ఇంక్లూడింగ్ మనకి సెక్యూరిటీతో పరంగా అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ప్రభుత్వం కల్పించేటువంటి భద్రత దృష్ట్యా అన్నింటినీ కలుపుకొని క్యాల్కులేట్ చేసినప్పుడు ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి మనకి కనపడుతున్నాయి. భారతదేశం అత్యంత చివరి ర్యాంకులో మనం ఉన్నాం అనమాట. సో మరి అభివృద్ధి చెందిన దేశాలను పక్కన పడేద్దాం. బట్ మన పక్కన ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది, మిగిలిన ఏషియన్ కంట్రీస్ మనతో పక్కన ఉండేటువంటి మన నైబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో పోల్చినప్పుడు మన దేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది, ఆ దేశాల ర్యాంక్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏషియన్ కంట్రీస్కి వచ్చేటప్పటికి మనకి శ్రీలంక అండి, మనకి శ్రీలంకకు వచ్చేటప్పటికి 73వ స్థానం. శ్రీలంక 73వ స్థానంలో ఉంది. శ్రీలంక 73వ ర్యాంక్ ఉంది. ఎక్కడ 192 మనం, ఎక్కడ 132 మనం, ఎక్కడ 73, సగానికి సగం తేడా ఉందన్నమాట. శ్రీలంక 73, చైనా 79వ స్థానంలో ఉంది. శ్రీలంక 73వ స్థానంలో ఉంటే చైనా 79వ స్థానంలో ఉంది. మరి ఇండియా మరి బంగ్లాదేశ్ చూసుకుంటే బంగ్లాదేశ్ కూడా మనకంటే కొంచెం బెటర్గానే 129th ప్లేస్లో ఉంది. ఇక అత్యంత పేద కంట్రీగా, అత్యంత పూర్ కంట్రీగా ఏషియన్ కంట్రీస్లో నిలిచేటువంటి భూటాన్ ఏదైతే ఉందో ఈ భూటాన్ కూడా 127th ప్లేస్లో ఉంది. అంటే మనకంటే కూడా ఇంకా బెటర్ ప్లేస్లోనే ఉంది. సో మరి భారతదేశం చూసుకుంటే 132. మరి మనకంటే వెదవాడైనా ఉన్నాడా, మనకంటే వెనకబడినోడు ఎవడైనా ఉన్నాడా వీళ్ళు అంటే మన నైబర్ కంట్రీస్లో ఒకడు ఉంటాడు, వాడే పాకిస్తాన్. వాడు 161. వీడిని చూసి కొద్దిగా హ్యాపీ ఫీల్ అవచ్చు, వాడి కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాం, మంచి ర్యాంక్లో ఉన్నామని చెప్పి. బట్ మిగిలిన ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుమిట్టాడుతున్నటువంటి శ్రీలంక ర్యాంక్ కంటే కూడా మన ర్యాంక్ అంత వెనకబడి ఉందన్నమాట. సో ఈ విధంగా వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏషియన్ కంట్రీస్ ర్యాంక్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది. నెక్స్ట్
అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చినప్పుడు మన ర్యాంక్ ఏ విధంగా ఉంది అనేటువంటి చూసాం. ఇక్కడ ప్రతి ఒక్క అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. హెచ్డిఐ ర్యాంక్ ఎందుకు అంటే ఆవశ్యకత ఏంటి, మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ ఉండగా హెచ్డిఐ యొక్క ఆవశ్యకత ఏంటి, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు ప్రచురిస్తారు, వాళ్ళని ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దానికి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్గా ఎవరున్నారు, ఏ 6 అంశాలను క్రైటీరియాగా తీసుకుంటారు, అందులో ఇమిడి ఉన్నటువంటి మరికొన్ని అంశాలు ఏమిటి, దీన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి, ఈ హెచ్డిఐ రిపోర్ట్ ఏదైతే ఉందో 2022 యొక్క థీమ్ అనేటువంటిది ఏమిటి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యమైనటువంటి అంశాలు వీటన్నింటినీ కూడా మీరు క్లాస్ తరోగా ఫాలో అయ్యి ఈ యొక్క తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నోట్స్ రాసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మంచి మార్క్స్ అంటే ఈ టాపిక్ రిలేటెడ్గా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్.